కూటమి పాలనలో అడ్డు అదుపు లేకుండా పేకాట డెన్లు నడుస్తున్నాయి. నిన్నటి నుంచి మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ క్లబ్లోనే పోలీసులున్నారు. నిన్న సాయంత్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సింహమాద్రి అప్పారావుపేట మ్యాంగో బే రీక్రియేషన్స్ క్లబ్పై పోలీసులు మెరుపుదాడులు చేశారు. రీక్రియేషన్ క్లబ్లో పేకాట ఆడుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు 200 మంది పేకాట రాయుళ్లను గుర్తించారు. 34 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులు కూడా గుర్తించారు. ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఏలూరు జిల్లాలో పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు. రాత్రి గుట్టు చప్పుడు కాకుండా కొందరిని పంపించేసినట్టుగా సమాచారం. పంపించిన వారంతా అధికార పార్టీకి చెందిన వారని తెలుస్తోంది. పేకాట డెన్ పరిసరాల్లోకి మీడియా రాకుండా ఆంక్షలు పెట్టారు పోలీసులు. అయితే కూటమి పాలనలో అడ్డు అదుపు లేకుండా పేకాట డెన్లు వెలుస్తున్నాయి. నిన్నటి నుంచి మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ క్లబ్లోనే పోలీసులున్నారు. నిన్న సాయంత్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేట మ్యాంగో బే రీక్రియేషన్స్ క్లబ్పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. రీక్రియేషన్ క్లబ్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేశారు. దాదాపు 200 మంది పేకాట రాయుళ్లను గుర్తించారు. 34 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులు గుర్తించారు. ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే అక్కడ ఉండడంతో ఆ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఏలూరు జిల్లాలో పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు. రాత్రి గుట్టు చప్పుడు కాకుండా కొందరిని పంపించి వేసినట్లుగా సమాచారం. పంపించిన వారంతా అధికార పార్టీకి చెందిన వారని తెలుస్తోంది. పేకాట డెన్ పరిసరాల్లోకి మీడియా రాకుండా ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ సోదాలు నిర్వహించే టైంలో సెల్ ఫోన్ల ద్వారా వీడియో చిత్రీకరించారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ వీడియో ఫుటేజ్ బయట పెడితే ఎవరెవరు ఉన్నారో అర్థమవుతోంది. బట్ కొంతమంది తెలుగుదేశం కూటమి పార్టీ నేతలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని తప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఖచ్చితంగా అదే వాస్తవం అని చెప్పాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు అక్కడే కాపు కాసి ఉన్న పరిస్థితికి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. వాస్తవానికి పేకాటకు సంబంధించి ఎక్కడైనా రైడ్స్ చేస్తే కొద్ది గంటల్లోనే వారిని అరెస్టు చూపిస్తారు, అలాగే కోర్టులో ప్రవేశపెడతారు. కానీ నిన్న సాయంత్రం 4-5 గంటల సమయంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సోదాలకు వెళ్లిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే దాదాపుగా 24 గంటలు దగ్గరగా కావస్తుంది. కానీ అంతసేపు కూడా ఎవరైతే ఈ పేకాట ఆడుతున్న వారు ఉన్నారో వారందరినీ కూడా ఆ రిక్రియేషన్ క్లబ్లోనే ఉంచి వారి వివరాలను సేకరిస్తున్నామని ఒక శాఖ అయితే పోలీసులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో వారందరినీ కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అయితే ఎక్కువగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కొంతమంది కీలక నాయకులు కూడా ఉన్నారు. వారందరినీ తప్పించేందుకే ఇంత తాత్సారం చేస్తున్నారు. గత రాత్రి కొంతమందిని గుట్టుచప్పుడు కాకుండా పంపించేశారనేది కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక మీరు చెప్పినట్టుగానే అక్కడ జరుగుతున్న పేకాట తతంగం మొత్తాన్ని కూడా వీడియో కూడా తీశారు అనేది కూడా మనకు తెలుస్తోంది. ఆ వీడియో బయటపడితే ఖచ్చితంగా అనేక మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి మొహాలు కూడా బయటకు వ్యక్తపరిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సుమారు 200 మందికి పైగా ఇక్కడ పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులే కాదు, కొంతమంది అధికారులు కూడా, అంటే చిన్న స్థాయి అధికారులు కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కార్ల మీద కూడా అనేక ప్రభుత్వ గుర్తింపు కలిగిన అధికారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన బోర్డులు కూడా ఉన్నట్టుగా కూడా మనకి విజువల్స్ ద్వారా కనిపిస్తోంది. ఇక మొత్తం 34 లక్షల వరకు కూడా పోలీసులు అక్కడ గుర్తించారు. అయితే ప్రతినిత్యం కూడా భారీ మొత్తంలో అక్కడ పేకాట అయితే జరుగుతుంది. టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ₹1,00,000 టేబుల్, ₹50,000 టేబుల్, అట్లా రకరకాలు, అంటే ఒక్కొక్క మనీని ఒక్కొక్క యూనిట్ గా పెట్టి దాదాపుగా ఒక 5 యూనిట్లను అక్కడ పెట్టుకుని వారందరితో కూడా పేకాట విచ్చలవిడిగా ఆడిస్తున్నారు. ప్రతినిత్యం దాదాపుగా 40 లక్షల వరకు కూడా అక్కడ పేకాట వ్యాపారం అయితే కూడా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 3 నెలలుగా ఇంత భారీ మొత్తంలో అక్కడ పేకాట నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ అండదండలు ఉండడంతో పోలీసులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడట్లేదనేది తెలుస్తోంది. పోలీసులు కేవలం ఒక సాకు చెప్తున్నారు, ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము కూడా రిట్ పిటిషన్ వేశాము, అందుకే మేము ఆ క్లబ్ వైపుకు వెళ్లలేకపోయాము, ఇప్పటి వరకు కూడా దాడులు చేయలేకపోయాము అనేది పోలీసుల వైపు నుంచి వినిపిస్తున్న వాదన. కానీ అంత భారీ మొత్తంలో పేకాట ఆడుకోవడానికి కోర్టు అనుమతి ఇవ్వదనేది చాలా స్పష్టంగా మనకు తెలుసు. కానీ కోర్టు అనుమతితో పేకాట ఆడుతున్నారని అటువైపుగా కూడా పోలీసులు ఎవరు చూడని పరిస్థితి కనబడుతోంది. దాదాపుగా 200 మందికి పైగా పోలీసులు అక్కడ ఉన్నారని గుర్తించారు. వీరందరినీ కొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.
గత 24 గంటల నుంచి చూస్తా ఉన్నాము. ఏలూరు జిల్లాలోని అగిరిపల్లె మండలంలో మ్యాంగో బే రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్ అని పెట్టి అక్కడ వందలాది కార్లు, వందలాది ప్రముఖులతో, కోట్లాది రూపాయల నగదుతో పేకాట నిర్వహిస్తూ అందులో ప్రముఖమైనటువంటి రాజకీయ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడాను చూస్తున్నాం. అన్ని న్యూస్ ఛానల్లో, ఎల్లో మీడియా రాదనుకుంటాను, వాళ్ళ ఛానల్లో వాళ్ళకి సంబంధించింది, మిగతా న్యూస్ ఛానల్ కావచ్చు, మొత్తం అంతా కూడాను ఈ రోజు వార్తగా ఆ ఏలూరు జిల్లాలోని అగిరిపల్లె మండలంలో జరిగేటువంటి మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్ చూస్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే హైకోర్టు ఉత్తర్వులని ఒక బోర్డు పెట్టి లోపల గోవా, అదేవిధంగా ఇతర దేశాల్లో ఏ విధంగా క్యాసినో లాంటి గేమ్స్, క్యాసినో ఎలా ఆడిస్తారో అచ్చం అదే విధంగా ఈరోజు ఆ మ్యాంగో బే రిసార్ట్స్ జరుగుతా ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ జోన్లుగా వివరించారు, డివైడ్ చేశారట. జోన్లు 10,000 ఒక జోన్ అట, 50,000 ఒక జోన్ అట, ₹1,00,000 ఒక జోన్ అంట. అంటే ₹1,00,000 సపరేట్ టేబుల్స్, 50,000 ఒక కాయిన్ ఇచ్చి సపరేట్ డిపాజిట్లు చేయించుకొని, ఇంకా గమ్మత్తు ఏంటంటే అప్పులు కూడా ఇస్తున్నారంట. వాళ్ళ ఆస్తులు అన్ని తనఖా పెట్టుకొని ఇమ్మీడియట్ గా నిర్వాహకులు అప్పులకి వాళ్ళకి ఇచ్చి అధిక వడ్డీలకి ఇమ్మీడియట్ గా గెలుస్తూనే రాబట్టుకోవడము.